అన్నగారు ఏంటి తొక్కినారు తీస్తాం, ఇలాంటిది బాధ్యత లేదా? దీని ఈ రకంగా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒకళ్ళు మనం అంటున్నప్పుడు మనం కూడా ఆ విధంగా చేయకూడదు కదా అని. ఏంటండి ఈ రోజు అంతా వీడియో మేళాలా ఉంది, ఏంటది? చెప్పండి, మీరే చెప్పండి. వినిపిస్తుందా సార్ వాయిస్? లేదు, స్పీకర్ పెట్టండి. ఓకే సార్, ఈ వీడియో అయితే కాకినాడలో యువత పోరు అని చెప్పేసి రీసెంట్ గా వైసీపీ ఒక నిరుద్యోగ యువతని అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ కొంతమందిని పోగేసి చేసినటువంటి ఒక కార్యక్రమం సార్. ఆ కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్న కనీసం మీకు సైగలైన అర్థం అవుతాయి, చూడండి వీడియో ఇంటికి చెడిపోయినా. అది సార్ పరిస్థితి. వైసీపీ అధికారంలోకి రాగానే గొంతులు ఇట్లా పెట్టి మరి రప్ప రప్ప అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు మా పిల్లోడు ఇంట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే నేను జనరల్ గా తాట వేస్తా, ఇంకోసారి పని చేసావంట అంట. ఒక తల్లిగా నా కొడుకు తప్పు వైపు వెళ్ళకూడదు అని చెప్పేసి కంట్రోల్ చేయడానికి నేను పెట్టేటువంటి ఒక భయం అది. కానీ ఎక్కడా కూడా నరుకుతాను అని చెప్పేసి నేను అనను. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి భయం పెట్టడానికి వాడేటువంటి వర్డ్, ఒకటేమో క్రైమ్ వైపు తిప్పేటువంటి వర్డ్. ఇప్పుడు మేము తాట తీస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనగానే మేము ఎవరం కూడా వెళ్ళి తాట తీస్తాము అది అని చెప్పేసి ఎక్కడ కూడా ఏం మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడెవడో పట్టుకున్న ప్లకార్డ్ ని దాన్ని సపోర్ట్ చేస్తూ తప్పేంటి అనగానే, ఈవెన్ వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమం, పార్టీ కార్యక్రమంలోకి వచ్చేసింది ఆ స్లోగన్, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్ప, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్ప. కావాలంటే వాళ్ళ దగ్గర మీడియా వీడియోస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా చూసుకోమని చెప్పడం. ఇది కాకినాడ వేదికగా జరిగినటువంటి యువత పోరుబాట. ఆ పోరుబాటలో ఈ వీడియోలో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం 40-50 ఏళ్ల పైన వాళ్ళు సార్. అందరూ కూడా అంటే వీళ్ళంతా యువత, వీళ్ళ దృష్టిలో వీళ్ళకి ఉద్యోగాలు లేవంటే వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు యువత పోరుబాట అని చెప్పేసి వాళ్ళు చేపించినటువంటి ఒక హంగామా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, మాట్లాడినటువంటి కంటెంట్ ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడారనేది. రెండోది, మాట్లాడిన మాట యొక్క పర్యవసానం తదనంతర కాలంలో ఎలా జరుగుతుంది అన్నది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే కృష్ణాంజనేయులు గారికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటకి, ఆ సందర్భానికి, అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లకార్డులు పట్టుకుంటే సమర్థించినటువంటి సిచ్యువేషన్ కి, దాని తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలకి మధ్య తేడా ఏంటనే తెలుస్తుంది సార్ క్లియర్ గా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట ఒక తల్లి ఒక బిడ్డను భయపెట్టడానికి మాట్లాడేటువంటి మాట. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించినది, అలాగే తర్వాత తదనంతరంగా వాళ్ళు కత్తులు గొడ్డలు పట్టుకుని వేరంగం వేస్తూ మాట్లాడుతున్నది నేర ప్రవృత్తి వైపు తిప్పుతూ, అధికారం వస్తే చంపేస్తాం మేము, మాకు అధికారం రావడం మిమ్మల్ని చంపడం ప్రోగ్రామ్ గా పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు స్టేట్ లో పార్టీలని ప్రజల్ని భయపెడుతున్నట్టు ఒక సంఘటన. రెండింటికి మధ్య కంపారిజన్ క్లియర్ గా తెలుస్తుంది ఎవరికైనా సరే. ఆయన సరే ఏదో అనలిస్ట్ గా ఉన్నారు, ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకమైనటువంటి బీజేపీని సమర్థిస్తారు అన్నటువంటి ఒక కించిత్ నెగిటివ్ భావం ఉండింది కాబట్టి ఆయన మాట మాట్లాడడం తప్పులేదు, ఆయన వదిలేస్తున్నాను నేను క్లియర్ గా. బట్ ఒక సామాన్యుడికి వచ్చేటువంటి డౌట్లు ఇవన్నీ కూడా, ఆ డౌట్లకు మధ్య తేడా కూడా సామాన్యుడికి అర్థమైంది సార్. ఏంటి కృష్ణాంజనేయులు గారికి బీజేపీకి ఏమన్నా ఆస్తి గొడవలైనయా? తెలియదు సార్, వాళ్ళిద్దరి మధ్య ఏముంది నాకు తెలియదు. నేను ఆయన ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను, పాపం ఆయన యాంటీ బీజేపీ వాది అని. నాకు ఎలాంటి నెగిటివ్ కూడా ఉండదు, అందులో కూడా నెగిటివ్ గా. వెంకటరెడ్డి గారు, ఏంటండి ఆ నరకడాలు చేయడాలు ఉన్న వీడియో కాకినాడలో, అందులోని కూడా పవన్ కళ్యాణ్ గారి అడ్డా ఆ ప్రాంతం అంతా తూర్పుగోదావరి, కాకినాడ ఎంపీ గారు ఉన్నారు, పక్కన పిఠాపురం. మరి వాళ్ళు ఇబ్బందులు పడతారేమో ఆ రకంగా నరుగుతాం అది అని వీడియోలు పెడితే. ఇప్పుడు ఆమె చెప్పింది పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దాలి అని. ఇప్పుడు వాళ్ళు పిల్లలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పిల్లలా అని అడిగారు. సరే, 53 ఏళ్ళ యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా, ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయి డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి ఆయన తాట తీస్తా అంటే తప్పులేదు, ఆయన పార్టీ అధ్యక్షుడిగా చెప్పులు చూపిస్తే తప్పులేదు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక్కొక్కరిని తిత్తి తీస్తా రాడ్డులు తీసుకొని వస్తారు. అరే నా డాషుల్లారా, రాడ్డులు తీసుకొని తన్నుకుందామా, హాకీ స్టిక్కులు తీసుకొని తన్నుకుందామా, రెండ్రా చూసుకుందాం. నో, తప్పు. అస్సలు చాలా మంచి పదాలు అవి. ఎవరో వైసీపీ కార్యకర్తలు లేదా కొంతమంది ఏది గడ్డాన్ని ఇట్టానో లేదా ఇట్టానో రప్ప రప్ప అంటే తప్పే, కానీ ఆయన తాడదీస్తా అంటే తప్పులేదు. చూడండి, ప్రజానికం కూడా గమనిస్తే ఏది పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు తాటదీస్తా అంటే తప్పులేదు, చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్త రప్ప రప్ప అంటే అది చాలా బూతు పదం. అసలు ఏదో అయిపోతుంది, రేపొద్దున ఇక్కడ భూమండలం బద్దలైపోయింది, వాళ్ళ వర్షన్ అది. రెండోది, ఇది బండారు వంశీ గారు చంద్రబాబు గారు చాలా వారించారంట. అసలు మాజీ ముఖ్యమంత్రిని అట్లా ఆ పేరుల్ని సుత్తి తీసుకొని కొట్టి చెరిపేయటం ఏందని చెప్పి ఇప్పటికీ ఆయన అసలు రోజు గుర్తొచ్చేస్తుంది. అసలు నన్ను దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను అన్నారు. సూపర్గా చెప్పారు. మరి రాజశేఖర్ గారి విగ్రహాలు తగలబెట్టినప్పుడు, రాజశేఖర్ గారి విగ్రహాలు తగలబెట్టిన ఎవరి మీద ఏ ఒక్కల మీద కేసులు పెట్టలా, ఏ ఒక్కల మీద ఓపెన్గానే విగ్రహాలు పడగొట్టడం కాదు, తగలబెట్టారు నిప్పు పెట్టి, అయినా ఒక్కల మీద పెట్టలా.
మరి మాజీ ముఖ్యమంత్రి ఏది దాని పేరు అట్లా అంటేనే బండారు వంశీ గారు అని ఏదో శిక్షించేశారు తెలుగుదేశం పార్టీ అంద కదా.